హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇంకోటి ఏంటంటే వేరే అమరావతిలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా కంపేర్ టు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? ఈ రెండు కంపారిజన్కి ఎలా క్వశ్చన్ అడిగిన వల్ల నాకు నవ్వు వస్తుంది. ఎందుకు సార్? బేకరీకి వెళ్ళి ఏ బిస్కెట్ బాగుంటుంది, ఏ రస్క్ బాగుంటుంది అన్నట్టు ఏం చెప్తాడు? అన్నీ బాగానే ఉంటాయి. మరి మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ మీ దగ్గరే ఉంది కదా. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇది అదేండి. కాకపోతే నేను చాలాసార్లు మన ఇండివిజువల్ ప్లాన్ ఏంటి, మన స్ట్రాటజీ అంటే మన పర్పస్ ఏంటి. ఇప్పుడు నువ్వు ఆకలి వేస్తే అన్నం తింటావు, దాహం వేస్తే అట్లా, డిసీజ్ వస్తే డాక్టర్ దగ్గర పోతావు, కేసీఆర్ అంటే లాయర్ దగ్గర పోతావు. పెద్దానికి రీజన్ ఉంది. ఇక్కడ కూడా మనం నీ దగ్గర 2 కోట్లు ఉంది, ఆ 2 కోట్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావు. దేనికోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావు? నువ్వు ఉండడానికా? నెంబర్ 1. ట్రేడింగ్ చేయడానికా? నెంబర్ 2. రెంటల్ ఇన్కమ్కా? నెంబర్ 3. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ నెంబర్ 4. ఈ 4టికి 4 ఆన్సర్లు ఉంటాయి. ఒకదానికి ఇప్పుడు నన్ను చాలామంది రియల్ ఎస్టేట్లో ద్రోణాచార్య ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటారు, అదే జిందా తెల్స్మాత్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటారు. సో అనుకుంటారు రకరకాలు. ఎందుకంటే మన రియల్ ఎస్టేట్కి 1 స్టాప్ సొల్యూషన్. రియల్ ఎస్టేట్ ఏదంటే మన 600 వీడియోలు అయిపోయినాయి. నువ్వు వచ్చిన తర్వాత ఒక 100 వీడియోలు అయిపోయినాయి మొత్తం అన్ని ఈ గత 1 మంత్లో. సో వాట్ ఐమ్ సెయింగ్ ఈజ్, మీరు ఏ పర్పస్కి అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో అమ్మా నాన్నగారు ఉన్నారు, ఓల్డ్ పీపుల్, మీ పిల్లలు చదువుకుంటున్నారు, మీ వైఫ్ జాబ్ చేస్తుంది, నువ్వు జాబ్ చేస్తున్నావు. నేను వెళ్ళి షాద్నగర్ కొనుక్కుంటే వరస్ట్గా ఉంటుంది. నీ జాబ్ ఏంచి సెకండ్రాబాద్లో, నువ్వు షాద్నగర్లో కొనుక్కుంటే ఏమవుతుంది? ద పర్పస్ విల్ నాట్ గెట్ సాల్వ్. అక్కడ సిటీలో కొనుక్కోవాలంటే డబ్బులు లేవు. ఆ సిచ్యువేషన్ మేము బ్యాలెన్స్ చేసి చెప్తాం. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి. సో నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు హైదరాబాద్లో అన్ని ఏరియాలు డెవలప్ అవుతున్నాయి. బట్ ముఖ్యంగా ఎక్కువ ఫోకస్ ఉంది ముంబై హైవే, బెంగళూరు హైవే, అట్లానే వికారాబాద్ హైవే కొద్దిగా పికప్ అవుతుంది. షాబాద్ బాగుంది. మిగతా జోన్లోనే కొద్దిగా టైం పడుతుంది. అమరావతి వచ్చేసరికి అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారా? అమరావతి అనేది కంప్లీట్లీ అమరావతి లాంగ్ టర్మ్ పెట్టుకోవాలండి. ఎందుకంటే అమరావతిలో ఇప్పుడు మీరు రేట్లు ఎప్పుడు పెరుగుతాయండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. మన హైదరాబాద్కి ఉందా లేదా? 4 పక్కల గ్రోత్ రేట్ ఉంది, మంచి క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి, మంచి ఫుడ్ దొరుకుతుంది. ఏ జాతి ఫుడ్ అయినా, ఏ కేటగిరీ ఫుడ్ అయినా దొరుకుతుంది. ఏమంటావు, ఏ శాలరీ లెవెల్లోడైనా బతకొచ్చు. అవునా? యూజర్ ఫ్రెండ్లీ, ఏ లాంగ్వేజ్ అయినా బతకొచ్చు. ఎటుపక్క కావాలంటే అటుపక్క విస్తరణ చేసుకోవచ్చు. అటు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్ అన్ని జోన్లు. అమరావతికి అది లేదు. మనకు చూపించుకోవడానికి చాలా ఉన్నాయి. హైదరాబాద్ ఈరోజు ఈ స్టేజ్లో ఉంది అంటే గత 60-70 సంవత్సరాలుగా డెవలప్ అవుతూ ఈ స్టేజ్కి వచ్చింది. అమరావతి ఇన్ఫెంట్ బేబీ, జస్ట్ బార్న్ బేబీ. 10 సంవత్సరాలు ఏమీ జరగలేదు. ఆయన ఏమైనా జరగలేదు, ఈయన ఏమైనా జరగలేదు. ఆయన ప్లాన్ చేశారు, ఎగ్జిక్యూట్ చేసే టైంకి పడిపోయారు. నెక్స్ట్ ఆయన వచ్చాడు, ఆయన అల్లకొల్లం చేశాడు, సంక్షేమ పథకాలు బాగా ఫోకస్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రూవన్ సీఎం, 3 సార్లు సీఎం, ఇది 4వ సారి అయ్యాడు. ఆయనకి చేసే కెపాసిటీ, కేపబిలిటీ, అనుభవం, ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క విషయం మిస్ అవుతుంది, ఫండింగ్ లేదు. సార్ అది గవర్నమెంట్ ఇచ్చింది కదా 15,000 కోట్లు. 15 గంటలు ఏ మనకు వస్తుందండి? స్టేట్కి ఏమి ఆదాయం ఎక్కడ ఉంది? స్టేట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోలేదు, కంపెనీలు లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఐటీ పార్కులు లేవు, ఇండస్ట్రీలు లేవు. ఎక్కడ వస్తుంది? మొన్నటి వరకు జాయింట్ క్యాపిటల్ ఉండేది హైదరాబాద్, అది కూడా పీకేసాం అన్నప్పుడు. హైదరాబాద్ తీస్తే ఇప్పుడు హైదరాబాద్లో ఎటువంటి హక్కు లేదు. మొన్నటి జూన్ 2 వరకు 2024 వరకు హక్కు ఉండేది. ఇప్పుడు ఆ హక్కు కూడా తీస్తాం. మన దగ్గర వెళ్ళాల్సిన ₹1 వెళ్ళదు. సో ఈ సొంతంగా ఇండిపెండెంట్ ఓన్ లెగ్స్. అమెరికాలో ఏం చేస్తారు, 10th క్లాస్ అవగానే బయటకు వదిలేస్తారు. వాళ్ళు అమ్మ నాన్న స్పాన్సర్ చేయరు. నువ్వు బతకాలంటే సంపాదించు, లేకపోతే బెటర్. సో ఇంకోటి ఏంటంటే వేరే ఆంధ్ర సైడ్ వస్తే మీరు వైజాగ్ కదా సార్, యువర్ ఫ్రమ్ వైజాగ్. సో వైజాగ్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, వైజాగ్లో పుట్టడం తప్పైందా? వైజాగ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా, లేకపోతే అమరావతిలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? రెండు మంచి. వైజాగ్లో ఏంటంటే ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు. వైజాగ్ ఈజ్ స్టేబుల్లీ సెటిల్డ్, కాస్మోపాలిటన్ సిటీ. ఓకే, మీకు తెలుసో లేదో, వైజాగ్లో ఉన్నవి హైదరాబాద్లో కూడా లేవు. ఎగ్జాంపుల్ హైదరాబాద్ లేదు. అవును. ఈస్టర్న్ నేవల్ కమాండ్, నేవల్ బేస్ ఇండియాలో ఒక సదరన్, ఈస్టర్న్, సౌత్ ఈస్టర్న్ అక్కడే ఉంది. మనకుందా? లేదు. అట్లా చాలా ఉన్నాయి. సో ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అక్కడ ఉన్న విఎస్పి, బిహెచ్పివి, డాక్యార్డ్, హార్బర్, హెచ్పి, ఇంకా అలా పూర్తిగా బిగ్గెస్ట్ పబ్లిక్ సెక్టర్స్ అక్కడ ఉన్నాయి, మనకు లేవు.
మనకున్నాయి కానీ కొద్దిగా ఉన్నాయి. ఆ విధంగా పోల్చుకుంటే వైజాగ్ వెల్ డెవలప్డ్ సిటీ. వైజాగ్ అంటే చాలామందికి తెలిసింది జగదాంబ సెంటర్ లేదా ఆర్కే బీచ్. అది ఒకప్పుడు. ఇప్పుడు సిటీ అక్కడి 20-30 కిలోమీటర్లు మనలైతే విధం. ఒక పక్క చూసుకుంటే మీరు వైజాగ్ జగదాంబ సెంటర్ తర్వాత డాబా గార్డెన్, చౌల్ మదం, కాన్వెంట్ జంక్షన్, కంచరపాలెం, మరిపాలెం, గోపాలపట్నం, మధ్యలో ఎన్ఐడి కొత్త రోడ్, దెన్ పెందుర్తి, కొత్త వలస, ఒక పక్క సింహాచలం. అంటే సూపర్ స్ట్రెచ్ అయిపోయింది. అండ్ అక్కడ ఏంటి వచ్చిన అందరూ కూడా బయట నుండి వచ్చి ఇక్కడ హైదరాబాద్ ఎలా ప్రవేశిస్తే అక్కడ కూడా అలా సెటిల్ అయిపోతారు. ఇది మంచి సెంటర్. సో వైజాగ్లో ఏంటంటే ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, జగన్ గారు ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మళ్ళీ వచ్చిన పెద్ద వ్యత్యాసం కనిపించలేదు నాకు సిటీలో వరకు. ఓకే. సో వైజాగ్ ఈజ్ ఆల్రెడీ సెటిల్డ్ సిటీ. అమరావతి వేరే ఇట్ విల్ టేక్ సమ్ టైం. అమరావతికి బిల్డ్ చేయాలి. జస్ట్ అంతం కాదు, ఇది ఆరంభం. యూ హ్యావ్ టు బిగిన్. 15,000 కోట్లు ఇచ్చారని చెప్పారు గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇంతవరకు డబ్బులు వచ్చాయా? లేదు. సో టైం పడుతుంది. ఇస్తామని ఒప్పుకున్నారు, ఎప్పుడు ఇస్తారని చెప్పలేదు కదా వాళ్ళు. రావాలి. పోనీ అమరావతి బిల్డ్ చేయడానికి 15,000 కోట్లు సరిపోద్దా? ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 1,00,000 కోట్లు. చంద్రబాబు నాయుడు మన యూట్యూబ్తో మాట్లాడారు ఆయన. అట్లనే మిగతా కంపెనీస్తో మాట్లాడుతున్నారు. ఆ కంపెనీస్ రావాలి, ఫండ్స్ ఇవ్వాలి, అలికేట్ అవ్వాలి, ఇండస్ట్రీ పాలసీ ఈజ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఒక సైక్లిక్ పెద్ద స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ అన్ని తీసుకుంటే కానీ నీకు అప్రిషియేషన్. ఇప్పుడు హైప్ చేసిన ఆర్టిఫిషియల్ హైప్ కోకపేట 100 కోట్లు కొంటున్నారు ఎవరైనా? ఆర్టిఫిషియల్ హైపే కదా. అది గవర్నమెంట్ అనుకుంది, చేశారు, అది ఓకే. ప్రతిదానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. గోల్డ్ రేట్ పడిపోవడానికి కారణం ఉంటుంది, పెరగడానికి కారణం ఉంటుంది. షేర్ మార్కెట్ పడిపోవడానికి కారణం ఉంటుంది, పెరగడానికి కారణం ఉంటుంది. ఏదైనా ఉట్టినే అవుతుంది. ఇప్పుడు మనం ఏ పని చేసినా ఒక రీజన్తో చేస్తాం. అది నీడా వాంట్ అనేది చూసుకోవాలి. నీడ్ అంటే దాహం వేస్తే నీళ్ళు తాగుతాం. వాంట్ అంటే నాకు జ్యూస్ కావాలి, కోకోనట్ వాటర్ కావాలి, లస్సీ కావాలి అంటాం. రెండూ కరెక్టే. డబ్బులు ఉన్నాడు లగ్జరీకి వెళ్తాడు, డబ్బులు లేనాడు నీటికి వెళ్తాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమరావతిలో బిల్డ్ చేసి ఒక నమూనా తీసుకురావాలి. క్యాపిటల్ అని ఇది ఒక మంచి పని. ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఫండ్స్ ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అనేది ఫిక్స్ అయిపోయింది. లాస్ట్ టర్మ్లో అది లేదు. అదే ఒక మంచి పాజిటివ్ పాయింట్ ఫర్ ఆంధ్ర. ఎందుకంటే ఇటుపైన అమరావతిని క్యాపిటల్ కాదని నాకు తెలిసి ఎవరు మార్చలేరు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఐడెంటిఫై చేసి క్యాపిటల్గా గుర్తించి 15,000 కోట్లు ఇచ్చారు. రేపు పొద్దున ఇంకొక 15,000, 20,000, 30,000 వస్తాయి. యాజ్ లాంగ్ వీళ్ళిద్దరు కూటమి గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి, నరేంద్ర మోడీ గారు వీళ్ళు సపోర్ట్తో నిల్చున్నారు కాబట్టి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సన్ ఇన్ లా ట్రీట్మెంట్ ఉంటుంది. నీకు పెళ్ళి అయితే నీకు అత్తగారిలో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్, అది ఏదైనా తేడాలు వస్తుంది డిఫరెంట్. ఇప్పుడైతే బాగా హనీమూన్ పీరియడ్ ఉంది. బాగా ఏది చెప్పినా వింటారు. ఎందుకంటే ఈయన బయటకు పోతే ఆయన పడిపోతాడు. సార్ ఇంకోటి ఏంటంటే వైజాగ్ టాపిక్ వచ్చింది కాబట్టి, వైజాగ్లో అది భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బిల్డ్ చేస్తున్నారు. సో ఆ సరౌండింగ్స్ సర్కిల్ ఒక 5 కిలోమీటర్స్ రేడియస్లో అది కాస్ట్ ఎంత ఉంది సార్ ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ? అది చెప్పడం కష్టం, చాలా గ్యాప్ ఉంది. బట్ డెఫినెట్గా రేట్స్ అయితే పికప్ అయినాయి. యాక్చువల్లీ మాకు తెలిసిన రిలేటివ్స్ కూడా ల్యాండ్ ఉంటే మొన్న అమ్మేశారు. ఎంతగా అమ్మారు సార్ అది? అది ఎకరం అంటే డిపెండ్స్ అపాన్ 3 crores 2 crores పర్ ఏకర్. ఆ ఏరియా బట్టి రోడ్డు పెడుతున్నట్టు విలేజ్ మెయిన్ రోడ్కి ఎంత దూరం. సో డెఫినెట్గా అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పడేకి ఎట్లయితే గ్రోత్ వచ్చింది, అంతకుముందు శంషాబాద్ ఎవ్వరికీ తెలియదు. 20 సంవత్సరాల బ్యాక్ 20 సంవత్సరాలు ఎవరికి తెలుసు శంషాబాద్ ఎక్కడుంది, ఎంత దూరం ఉంటుంది. ఇప్పుడు శంషాబాద్ పెద్ద హాట్ స్పాట్ అయిపోయింది. సో భోగాపురం అనేది మన వైజాగ్కి నాకు తెలిసి 1.5 hour జర్నీ, బస్ జర్నీ. సో నాకు తెలిసి మేబీ 70-80 kilometers or 60 kilometers ఉండొచ్చు బస్సులో. సో అక్కడ అయితే ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత వైజాగ్, సికింద్రాబాద్, హైదరాబాద్ ఎలా ఉంది అట్లా అయిపోద్ది. అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పడేదంటే చాలా పెద్ద లెవెల్లో కడుతున్నారు. సో ఎయిర్పోర్ట్ మీన్స్ డెవలప్మెంట్. ఎయిర్పోర్ట్ చుట్టూ పుట్టగొడుగులో వచ్చేస్తాయి. మన సంవత్సరం చుట్టూ చాలా బిల్డర్స్ ఉన్నాయి, చాలా వెంచర్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఈ 10,000 అంటే కూడా ఎవరు కొనేవారు, ఇప్పుడు 1,00,000-2 లక్షలు కూడా అమ్ముతున్నారు శంషాబాద్. అవుతున్నాయి సార్, అన్ని లక్షలు అప్రిషియేషన్ అవుతున్నాయి. కొనే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు సార్. ఉన్నారండి. ఎందుకంటే ఒకప్పుడు మీరు 25 years బ్యాక్ వెళ్ళిపోతే JNT యూనివర్సిటీ అడవిలో ఉండేది. JNT కుక్కట్పల్లి. ఈరోజు కుక్కట్పల్లి ఎలా ఉంది, ఇసుక వేస్తే రాళ్ళు. 2-2.5 లక్షలు కుక్కట్పల్లి మెయిన్ రోడ్లో అమ్ముతున్నారు. రెసిడెన్షియల్లో 1,00,000-1,25,000 కూడా కోట్ చేస్తారు. ఒకప్పుడు 2,000-3,000 కూడా కొనే నాదుడు లేడు. అదేవిధంగా దిల్సుఖ్ నగర్ థిక్లీ పాపులేటెడ్, కుషాయిగూడ, ECIL, గచ్చిబౌలి, తెల్లాపూర్, కుల్లూరు. ఒకప్పుడు తెల్లాపూర్ ఎవరికి తెలుసు, ఏదో చిన్న పల్లెటూరు గ్రామంలో. ఇప్పుడు టాప్ ఆఫ్ ది టాప్ బిల్డింగ్స్ వచ్చాయి తెల్లాపూర్లో.
సో ఎప్పుడు ముందు చూపు ఉండాలండి. రియల్ ఎస్టేట్లో ఎవరైనా పెట్టుకోవాలంటే ఎవరు ఏమీ లేనప్పుడు కొంటే తక్కువకి వస్తుంది. అన్ని డెవలప్ అయితే రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు షాద్నగర్లో మనకి 15-20 వేలు దొరికిపోతుంది ల్యాండ్, రైట్? ఒక 10 years పోయింది అనుకో, అదే 50,000 60,000 అవుతుంది, లేకపోతే 1,00,000 అవుతుంది. 1,00,000 కూడా అవ్వచ్చు. నెక్స్ట్ అప్కమింగ్ దాంట్లో అది ఒకటి ఉంది. షాద్నగర్ ఈజ్ గోయింగ్ టు బి. అట్లానే ఇక్కడ ఐఐటి కంది, సంగారెడ్డి, సదాశివపేట్, జైరాబాద్ అది బాగుంది. ఇటు మన బెంగళూరు హైవేలో షాద్నగర్ తర్వాత బూర్గుల, దెన్ బాలానగర్, దాని తర్వాత జడ్చర్ల, అట్లా ఇటుపోకపోతే మోకిలా, శంకరపల్లి, మెహతాబ్ఖాన్ కూడా, నవాబ్పేట్, వికారాబాద్. ఇప్పుడు ఈస్ట్ జోన్ కూడా మాట్లాడుతున్నారు, సౌత్ జోన్లో కూడా డెవలప్మెంట్ అవుతున్నాయి కొద్దిగా. బట్ ఇవన్నీ ఏంటంటే టైం పడుతుంది, ఇమీడియట్గా కావాలంటే కాదు. మన ఇన్వెస్టర్స్ ఎట్లా అంటే ఇవాళ పెడితే నిన్న లాభాలు కావాలి మనకి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. అవునా కదా? సో అందుకే నేను స్టాండర్డ్ కోడ్ చెప్తాను. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్ కానీ, బిల్డర్ కానీ, బయ్యర్ కానీ, ఏజెంట్ కానీ పేషెన్స్ ఉండాలి. భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ, రెండూ ఉండాలి. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. అన్ని ఇప్పుడు జనరల్ మార్కెట్లో చూడండి, సైకిల్ ఉన్నవాడు టీవీఎస్ కోరుకుంటాడు, బండి టీవీఎస్ నుండి స్కూటర్కి వస్తాడు, స్కూటర్ నుండి బైక్కి వస్తాడు, బైక్ వచ్చాక టాటా నానోకి వస్తాడు, తర్వాత మారుతి 800కి వెళ్తాడు, తర్వాత సో అది ఎక్కడైనా ఎండ్ ఉందా? లేదు. రోల్స్ రాయిస్ వచ్చినా నాకు ఇంకోటి ఏదో పోర్షే కావాలంటాడు, ల్యాంబర్గినీ కావాలంటాడు. సో దానికి ఎండ్ లేదు. అందుకని నేను చాలాసార్లు దానం చేసేటప్పుడు నేను అన్నదానం ఎక్కువ చేస్తాం, నేను మా ఫ్యామిలీ. ఎందుకంటే అక్కడ ఒక్క దగ్గరే మనిషి చాలు అని అంటాడు, ఇంకెక్కడా కూడా చాలు అని అన్నాడు. అవునా కాదు? పంజాబ్ దగ్గరికి వెళ్తే లంగర్ అని పెడతారు వాళ్ళు గురుద్వారాలో, ఫ్రీ భోజనం ఎప్పుడు వెళ్ళినా 24 hours ఉంటుంది. కొన్ని ఎన్నో సమాజ సేవలు ఉన్నాయి. ఇదేంటంటే ఇది ఎంత డిస్కస్ చేసినా ఎప్పటికీ తరగని సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్ మా హిట్ టీవీకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.